పార్టీ సీనియర్ నేత జానారెడ్డి ఇంటికి వెళ్లారు సీఎం రేవంత్ రెడ్డి. ఆపరేషన్ కగార్, శాంతి చర్చలు, కాల్పుల విరమణ వంటి అంశాలపై మాజీ మంత్రి జానారెడ్డితో చర్చించారని సమాచారం. నిన్న సీఎం రేవంత్ రెడ్డితో తెలంగాణ శాంతి చర్చల కమిటీ నేతలు భేటీ అయ్యారు. కాల్పుల విరమణ, శాంతి చర్చలపై ప్రత్యేకంగా చర్చించారు. ఈ నేపథ్యంలో జానారెడ్డి సలహాలు సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్నారని తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేషన్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఆఫ్టర్నూన్ సందీప్. సీఎం రేవంత్ రెడ్డి మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జానారెడ్డితో భేటీ అయ్యాడు. ఇది చాలా కీలక భేటీగా మనం చెప్పవచ్చు. ప్రస్తుతం రాష్ట్రంలో తెలంగాణకు సంబంధించి అంటే తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో గత కొద్ది రోజులుగా కగార్, ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టులను ఏరివేయడానికి పెద్ద ఎత్తున వేల సంఖ్యలో కేంద్ర భద్రతా బలగాలు కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో మొత్తంగా కూడా పెద్ద ఎత్తున ఎన్కౌంటర్ జరుగుతున్నాయి. మొన్న 2 రోజుల క్రితం జరిగినటువంటి ఎన్కౌంటర్ దాదాపు 30 మంది మావోయిస్టులు మరణించినట్టుగా సమాచారం అనేది. సో ఈ నేపథ్యంలో ఒకవైపు ఈ కూంబింగ్ ను వెంటనే నిలిపివ్వాలని చెప్పేసి ఆ శాంతి కమిటీ పేరుతో అంటే ప్రొఫెసర్ హరగోపాల్, అదేవిధంగా జస్టిస్ చంద్రకుమార్ ఆధ్వర్యంలోని పీస్ కమిటీ నిన్న సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ప్రస్తుతం ఆపరేషన్ కగార్ నిలిపివేయాలి, అదే సందర్భంలో ఈ ఫేక్ ఎన్కౌంటర్ నిలిపివేయాలి, కేంద్రము ఒకవేళ అవకాశిస్తే ఆపరేషన్ కగార్ నిలిపివేసి మావోయిస్టులతో చర్చలు జరపాలి, శాంతి చర్చలు జరపాలని చెప్పేసి ఒక వినతి పత్రాన్ని సీఎం రేవంత్ రెడ్డిని కలిసి సమర్పించారు. ఈ నేపథ్యంలో ఎవరైతే పీస్ కమిటీకి సంబంధించిన మెంబర్లు ఉన్నారో జస్టిస్ చంద్రకుమార్ కావచ్చు, అదేవిధంగా ప్రొఫెసర్ హరగోపాల్ కావచ్చు, మాజీతో సీఎం రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా ఒక అంశాన్ని చర్చించారు. ఈ పీస్ కమిటీ మా ప్రభుత్వము మావోయిస్టుల అంశాన్ని, మావోయిస్టు మొత్తం కూడా మావోయిజాన్ని కేవలం శాంతి భద్రత సమస్యలే చూడట్లేదు, ఇది ఒక సామాజిక పరమైన అంశము. దీనికి సంబంధించి సుదీర్ఘంగా చర్చించాల్సిన అవసరం ఉంటుంది. మా ప్రభుత్వానికి మావోయిస్టులతో చర్చలు జరపడానికి ఎలాంటి అభ్యంతరం లేదు, కానీ కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్నాను బట్టి ఇది కేంద్రం పరిధిలో అంశం కాబట్టి ప్రస్తుతం ఆపరేషన్ కగార్ అనేది కేవలం కేంద్ర హోంశాఖ తీసుకున్న నిర్ణయం కాబట్టి ఆ డైరెక్షన్ లో మేము నడవాల్సి ఉంటుంది. అయితే ఇదే నేపథ్యంలో గతంలో ఈ శాంతి చర్చలకు సంబంధించి చర్చలు జరిగిన దాఖలాలు ఉన్నాయి. గతంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలోనే సీఎం గా గత దివంగత నేత రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు హయాంలో ఒకసారి మావోయిస్టులతో చర్చలు జరిపారు. ఆ చర్చలు జరిపిన క్రమంలో ఎలాంటి పరిస్థితులు ఉండేవి, అప్పుడు ఎలాంటి పద్ధతులు అంటే ఎలాంటి విధానాలు అవలంబించారనే దానిపైన చర్చ జరిగింది. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి ప్రొఫెసర్ హరగోపాల్ కావచ్చు, జస్టిస్ చంద్రకుమార్ కు ఒక తెరపై తీసుకొచ్చారు. జానారెడ్డితో ప్రస్తుతం అంటే కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఉన్నటువంటి జానారెడ్డి అప్పట్లో వైఎస్ క్యాబినెట్ హోంశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. అప్పుడు చాలా ఈ మావోయిస్టు చర్చల అంశంలో చాలా కీలకంగా వ్యవహరించాడు. అప్పుడు హోంశాఖ మంత్రిగా ఉన్నప్పుడు జానారెడ్డి చర్చల సమయంలో ఎలాంటి ప్రతిపాదన తీసుకొచ్చారు, ఎలాంటి విధి విధానాలు అమలు చేశారు అనే దానిపైన రేవంత్ రెడ్డి జానారెడ్డితో చర్చించదలిచారు. ఈ నేపథ్యంలోనే వాళ్ళకి ఇచ్చిన మాట ప్రకారం పీస్ కమిటీ సభ్యులు చెప్పిన మాట ప్రకారం ఈ రోజు జానారెడ్డితో సమావేశమయ్యారు. జానారెడ్డితో సమావేశంలో రేవంత్ రెడ్డి చాలా విషయాలను చాలా కేటగారికల్ గా మావోయిస్ట్ అంశం ఇప్పటికే మావోయిస్ట్ నుంచి కూడా ప్రతిపాదన ఉంది, కాన్స్టిట్యూషన్ జరపాలని చెప్పి ఒక డిమాండ్ ఉంది. అదే సందర్భంలో కూంబింగ్ ఆపరేషన్ వెంటనే నిలిపేయాలని చెప్పేసి కూడా డిమాండ్ వినిపిస్తా ఉంది. ఇటు పౌర సమాజం కావచ్చు, శాంతి కమిటీ పేరుతో అదేవిధంగా మావోయిస్టు నుంచి కూడా వస్తున్న డిమాండ్ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వంగా మనం ఏం చేయాల్సి ఉంటుంది, రాష్ట్ర పరిధిలో అంశం ఏమైనా ఉందా అనే దానిపైన కూడా జానారెడ్డితో చర్చలు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. చాలా కీలక భేటీగా మారుతుంది. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్రంలో ఈ మావోయిస్టులకు సంబంధించి నిన్న బీఆర్ఎస్ రజతోత్సవ సభలో కూడా మాజీ సీఎం కేసీఆర్ కూడా చాలా ఇంపార్టెంట్ కామెంట్ చేశారు. దీనిపైన ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క కూంబింగ్ ఆపరేషన్ ను వెంటనే నిలిపివేయాలి, అదేవిధంగా మావోయిస్టులతో చర్చలు జరపాలి, శాంతి చర్చలు జరపాలనే ఒక డిమాండ్ తెరపై తీసుకొచ్చారు. ఒక కమిటీని దాంతో పాటుగా తీర్మానం ప్రవేశపెట్టి కేంద్రానికి లేఖ రాయనట్టు కూడా స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఒకవైపు బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ మావోయిస్టు చర్చల విషయాలు కొంత ముందడుగు వేయగా ఈ నేపథ్యంలో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా మరొక అడుగు ముందుకు వేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఏకంగా జానారెడ్డితో చర్చలు జరిపి
ఫైనల్ గా ఈ 2-3 రోజుల్లోనే పీస్ కమిటీతో కలిపి మావోయిస్టులతో చర్చలు జరిపితే ఎలా ఉంటుంది, మావోయిస్టుల చర్చలకు ఆహ్వానిస్తే ఎలా ఉంటుంది అనే అంశం పైన సుదీర్ఘంగా చర్చిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. 1-2-3 రోజుల్లోనే చాలా ఇంపార్టెంట్ సంచలన నిర్ణయం వేదికగా రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా సమాచారం అందుతుంది. మావోయిస్టులకు సంబంధించి చర్చలు జరిపితే మాత్రం ఇది ఒక రెండోసారి అదే అంటే మరోసారి గతంలో తెలుగు రాష్ట్రాలు అంటే సమైక్య రాష్ట్రంలో ఏపీలో చర్చలు జరిపిన అనంతరం మరోసారి ముఖ్యంగా ఈ భేటీకి రాధాకృష్ణ అంటే ముఖ్యంగా ఈ భేటీకి ఎవరెవరు వెళ్లారు, ముఖ్యంగా చర్చలు కొలిక్కి వచ్చినట్టే అనుకోవచ్చా? అండి ముఖ్యంగా ఈ భేటీలో ఎవరెవరు పాల్గొన్నారు, ఈ చర్చలు కొలిక్కి వచ్చినట్టే అనుకోవచ్చా? జానారెడ్డితో సీఎం రేవంత్ రెడ్డితో పాటు ప్రముఖ ప్రభుత్వ సలహాదారు నరేంద్ర రెడ్డి, ఇతరత్ర ముఖ్య అధికారులు కావచ్చు కొంతమంది కలిసి జానారెడ్డితో భేటీ అయ్యారు. ఈ భేటీలో సుదీర్ఘం కొనసాగుతుంది. మరి ఒక అరగంట లోపలనే ఒక స్పష్టమైన ఒక నిర్ణయము వెల్లడయ్యే అవకాశం ఉంది. ప్రభుత్వ విధానం ఏముంటుంటే మావోయిస్టుల విషయంలో అనే దానిపైన స్పష్టత వచ్చే అవకాశం ఉంది. లేదు అంటే ప్రభుత్వం మరో మధ్య మార్గంగా కేంద్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాసే అవకాశం కూడా లేకపోలేదు అంటున్నారు. ఎందుకంటే ఇప్పటికే బీఆర్ఎస్ లేఖ రాస్తానని ప్రకటించిన నేపథ్యంలో ప్రభుత్వమే అధికారికంగా మావోయిస్టులతో చర్చలు జరిపితే బాగుంటుంది, ఒకసారి పరిశీలించాల్సిగా రాష్ట్ర ప్రభుత్వం అవసరమైనంత వరకు మేము మా వంతు ప్రయత్నం మేము చేస్తాము అని చెప్పేసి కేంద్రానికి హోంశాఖకు ఒక లేఖ రాసే అవకాశం కూడా లేకపోలేదు. మొత్తంగా కూడా అత్యంత కీలకమైన ఒక ఎజెండాతో ఇప్పుడు ఈ భేటీ కొనసాగుతుంది. దీంట్లో జానారెడ్డి కీలక పాత్ర పోషించే అవకాశం కనపడతా ఉంది. సో ఫైనల్ గా ఈ రోజు సాయంత్రం కల్లా కావచ్చు, లేకుంటే భేటీ ముగిసిన వెంటనే దీనిపైన ఏదైనా ప్రకటన వెలువడే అవకాశం కనబడతా ఉందండి. థ్యాంక్ యూ రాధాకృష్ణ.